ఏపీలో నేడు బార్ల కేటాయింపుకు లాటరీ తీయబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్తను మనం చూస్తున్నాం. 840 బార్లకు దరఖాస్తుల్ని ఆహ్వానించింది ఎక్సైజ్ శాఖ. లాటరీ కోసం కనీసం 4 దరఖాస్తులు రావాలి అనేది ఒక నిబంధన. 367 బార్లకి 4 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. 367 బార్లను లాటరీ ద్వారా కేటాయించబోతోంది ఎక్సైజ్ శాఖ. మిగతా 473 బార్లకు రీనోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే కొత్త బార్ల దరఖాస్తులకు గడువు ముగిసింది. నూతన బార్ పాలసీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు లైసెన్స్ ఇవ్వడానికి నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. వీటిలో 10% కల్లు గీత కార్మికులకు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే 367 బార్లకి 4 కంటే ఎక్కువ దరఖాస్తులు రావడంతో మిగతా 443 బార్లకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే బార్లకిచ్చే మద్యంపై అదనపు పన్ను, 4 దరఖాస్తులు తప్పనిసరి అనే నిబంధనల్ని కొంతమంది వ్యాపారులు వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది. వైన్ షాపులకు పర్మిట్ రూమ్స్ ఇవ్వడం పైన కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం జారీ చేసే లైసెన్స్ వ్యవధి 3 ఏళ్లు మాత్రమే. తర్వాత మళ్లీ లాటరీ తీస్తారు. దీంతో తమకు మళ్లీ షాపు రాకపోతే లక్షల రూపాయల సామాగ్రి, ఫర్నిచర్ ఏం చేసుకోవాలనే వాదన వినిపిస్తున్నారు కొంతమంది వ్యాపారులు.